VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై విజయవాడ భక్తులను గౌరవిస్తే ప్రభుత్వానికి ఆలయానికి మంచి పేరు సెక్యూరిటీ సిబ్బందితో ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ అన్నారు. ఈ సందర్భంగా వికే సీనానాయక్ మాట్లాడుతూ పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ప్రతి చోట భక్తులను గౌరవించి ఆప్యాయత చూపిస్తే అటు ప్రభుత్వానికి ఇటు దేవస్థానానికి మంచి పేరు వస్తుందని మహామండపం 6వ అంతస్తులో దేవస్థాన సెక్యూరిటీ సిబ్బందితో సమావేశమైన సందర్భంగా పలు సూచన చేయడం జరిగిందన్నారు. వేలాది మంది భక్తులు వచ్చే ఆలయంలో అందరికీ అమ్మ దర్శనం అయ్యేలా చూడటంలో దర్శనం అయ్యేవారిని నెమ్మదిగా నడిపించడం నచ్చజెప్పడం ప్రధానమన్నారు. మీరందరూ చక్కగా ఆ 8 గంటల్లో 10 గంటల్లో మీకు ఏదైతే ఉందో జాబ్ మీరు కనుక చక్కగా చేస్తే మన టెంపుల్కి మంచి పేరు వస్తుంది. నేను ఈ గత 2 రోజుల నుంచి గమనిస్తున్నాను. వాస్తవంగా మీరు ఫిజికల్గా నిలబడి ఉన్నారు కానీ మెంటల్గా పనిచేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే దుర్గాఘాట్ దగ్గర కావచ్చు, పైన 7వ అంతస్తులో చూశాను నేను మహామండపం పైన, తర్వాత కొన్ని క్యూ లైన్లలో నిలబడే ఉన్నాం. కానీ మనం కొద్దిగా ఆలోచించి మన మైండ్ని అక్కడ ఉండే సిచ్యువేషన్ని బట్టి మనం మాట్లాడాలి. దుర్గాఘాట్లో దాదాపు 5-6 మంది ఉన్నారు. శానిటేషన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా షాంపులు పడేయడము, సబ్బులు పడేయడం అలా చేస్తున్నారు. వాస్తవంగా పవిత్రంగా ఎంతో దూరం నుంచి వస్తారు చాలా మంది స్నానాలు. షాంపులతో స్నానం చేయడానికి, సబ్బులతో చేయడానికి కాదు. పవిత్రంగా కృష్ణా నది జలాలలో మునిగితే ఏమైనా ఏమైనా ఉంటే అమ్మవారిని తలుచుకుంటారు. ఒక ఆధ్యాత్మికంగా మనం చేసుకునేది. కానీ స్నానం చేయడానికి బాత్రూమ్ ఉంచాలి. ఇది మీరు మైక్లో అక్కడ ఉండే శానిటేషన్ సిబ్బంది కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, అక్కడ ఉండే సెక్యూరిటీ, హోంగార్డు, ఒకరు కాదు కదా చాలా మంది ఉన్నారు. అలా చేయకూడదు అని చెప్పి అక్కడ ఉండే ఎవరైతే షాప్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా షాంప్స్, సోప్స్ ఏవి అమ్మకం జరగకుండా మీరు ఎప్పుడైతే అక్కడ చేస్తారో అక్కడ మనకు ఆ నదీ జలాలు కూడా పవిత్రంగా శుభ్రంగా ఉంటాయి. మీకు ఎవరు ఏం బెదిరించినా మీరేం బెదరొద్దు. ఏదైనా ఉంటే నాకు వచ్చి నేరుగా మీకు చెప్పవచ్చు. దయచేసి సిస్టమేటిక్గా ఆ భక్తులు కూడా ఎక్కడంటే ఎక్కడ చెప్పులు వదిలేస్తున్నారు, కుప్పలుగా వదిలేస్తున్నారు. మీరు వారికి ఎప్పటికప్పుడు చెప్పాలి. ప్రతి అడుగడుగున మీరు అందరూ ఉంటారు, ఒక్కరిని కాదు. శానిటేషన్, సెక్యూరిటీ, మనకి ఏదైతే ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మీరందరూ కూడా ఈ గుడి పవిత్రతను, ఈ యొక్క దేవాలయం యొక్క ఇదిని కాపాడకపోతే ఇక్కడ వచ్చే భక్తులు దానిని ఫోటోలు తీసి రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని వైరల్ చేస్తూ ఈ టెంపుల్ యొక్క పవిత్రతను భంగం వాటిల్లే విధంగా చేస్తున్నారు. ఇది కేవలం మనం ఇంతమంది దాదాపు మీ అందరితో కలుపుకొని, మా ఎంప్లాయీస్, మీరు ఇంకా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అందరూ ఉన్నారు. అందరితో కలుపుకుంటే దగ్గర 800 మంది నుంచి 1000 మంది ఉన్నామని. ఈ 1000 మంది వాస్తవంగా ఈ కొండ మీద అంత ఇదిగా కాపాడలేమా? మనల్ని మనం తక్కువ ఎందుకు చేసుకోవాలి? సో ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక ఈవో ఒక్కడే ఆలోచిస్తే కాదు, కింద స్పీకర్ నుంచి పైన ఈవో దాకా కూడా గుడి పవిత్రతను కాపాడాలి. ఇక్కడ ఎందుకు వచ్చాం మనము? ఇక్కడ సేవ చేస్తున్నందుకే కదా మనం జీతం తీసుకుంటున్నాము. ఆ జీతానికి మనం భారతదేశంలోనే తొలిసారిగా అరుదైన బోయాంగ్ ఆపరేషన్ ద్వారా బృహద్దమని వాల్వ్ రీప్లేస్మెంట్, మీట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్, LA రిడక్షన్ అండ్
ట్రైకస్పీడ్ వాల్ ఆపరేషన్ ను విజయవంతంగా చేసిన క్యాపిటల్ హాస్పిటల్ వైద్యులు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ సర్జన్ డాక్టర్ కడియాల హేమకృష్ణ సాయి మాట్లాడుతూ విజయవాడ గుణదలకు చెందిన చిక్కాల కోటేశ్వరి 5 ఏళ్లుగా చిన్న బృహద్దమని మూల వ్యాధితో బాధపడుతూ క్యాపిటల్ హాస్పిటల్లో చేరారు. రోగి కండిషన్ గుర్తించి ట్రిపుల్ వాల్వ్ సర్జరీని సూచించడం జరిగిందని, శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి మహిళను సాధారణ స్థితికి తీసుకువచ్చామన్నారు. ఈ చికిత్స ద్వారా వాల్వ్ పనితీరు మెరుగుపడిందని, 12 రోజుల్లో పేషెంట్ తన పనిని తాను చేసుకునే విధంగా రికవరీ అయ్యారన్నారు. కార్డియాక్ సర్జరీలో ఈ తరహా సర్జరీ భారతదేశంలోనే మొదటిదన్నారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మన హాస్పిటల్లో కొత్తగా కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి గారు జాయిన్ అయ్యారు. వచ్చినటువంటి అనతి కాలంలోనే, అంటే 4 నెలల టైంలోనే మనకు 50 రకాల కార్డియోథొరాసిక్ సర్జరీలు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. నార్మల్గా జరిగేటువంటి కార్డియాక్ బైపాస్తో పాటు వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు, అలాగే బైపాస్ ప్లస్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీలు రెండూ కలిపి క్లిష్టమైనటువంటి ఎన్నో రకాల శస్త్రచికిత్సలన్నీ కూడా మన దగ్గర చేయడం జరిగింది. డాక్టర్ గారు కేరళలోని ఒక మంచి కార్డియోథొరాసిక్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ట్రైన్ అయ్యి మన దగ్గరికి వచ్చారు. ఆ విధానంలో మన దగ్గర దేశంలో అరుదుగా జరిగేటువంటి ఒక శస్త్రచికిత్సను చేశారు. ఆ యొక్క శస్త్రచికిత్స యొక్క వివరాలు, అలాగే ఆ రోగి కండిషను, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి. ఇవాళ మనం ముఖ్యంగా ఈ ప్రెస్ మీటింగ్ పెడతానికి గల కారణం ఏంటంటే, కోటేశ్వరి అనే ఈ 33 సంవత్సరాల మహిళకు మనం ఒక అరుదైన హార్ట్ ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. మన దేశంలో మొట్టమొదటిసారి ఇటువంటి కాంప్లెక్స్ హార్ట్ వాల్వ్ సర్జరీ అనేది మొట్టమొదటిసారిగా జరగడం అనేది జరిగింది మన క్యాపిటల్ హాస్పిటల్లో. క్లుప్తంగా ముందు ఆవిడకు ఉండేటువంటి కండిషన్ గురించి చెప్పి, తర్వాత ఆవిడకి చేసిన ఆపరేషన్ ఏంటనేది క్లుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అండ్ 4 వాల్వ్స్ ఉంటాయి. 1, 2, 3, 4 ఈ 4 వాల్వ్స్ 4 ఛాంబర్స్ ఉంటాయి మన హార్ట్లో. సో ఈవిడికి ఏంటంటే 4 వాల్వ్స్లో 3 వాల్వ్స్ పూడుకుపోయినాయి. 3 వాల్వ్స్లో బాగా ఇబ్బంది పడుతూనే జరిగింది. అందులోనూ విజయవాడలో ఒక ప్రప్రదమైన హాస్పిటల్లో గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఆపరేషన్ చేయడానికి చాలా రిస్క్ ఎక్కువ, ఆపరేషన్ చేసేటువంటి అవకాశం లేదు అన్న పరిస్థితిలో 5-6 సంవత్సరాలుగా ఆ పేషెంట్ అనే ఆవిడ అరుదైన శస్త్రచికిత్సలు జరిగినప్పుడు ప్రజానీకానికి తెలియాలి అంటే మీరే ముందు మీరు తెలియజేస్తేనే పబ్లిక్కి ఇన్ఫర్మేషన్. అందుకనే మీకు తెలియజేస్తే పత్రికాముఖంగా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రజలకి తెలిస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో, సదుద్దేశంతోనే ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మీ ఎదురుగానే శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ల బృందం, అట్లాగే నాకు కుడి చేతి వైపు ఉన్న పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారు. మీరు డైరెక్ట్గా వారిని అడిగి కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు. నేను చివరిగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ద్వారా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా తీసుకురండి. తప్పకుండా మనం గవర్నమెంట్ సర్వీసెస్ కానీ, అది ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కానీ, లేకపోతే ఈహెచ్ఎస్ కానీ అన్ని సేవ ఉన్నాయి మన దగ్గర. ఆ సేవల ద్వారా మన కార్డియాలజిస్ట్ని నేను ముందుగా ఇది అత్యంత క్లిష్టమైన ఆపరేషను. ఇటువంటి శస్త్రచికిత్స చేసినందుకు ముందుగా డాక్టర్ హేమకృష్ణ సాయి గారికి, అలాగే డాక్టర్ శ్రీధర్ గారికి, వీళ్ళిద్దరికీ ముందుగా నా అభినందనలు. ఇది చాలా అరుదైన పద్ధతి, చాలా క్లిష్టమైన ఆపరేషన్. నార్మల్గా ఇటువంటి పేషెంట్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవటం అనేది జరగదు. ఎందుకంటే గుండె బాగా పెరిగిపోవటం జరుగుతుంది. నార్మల్గా 4 కవాటాలు ఉంటాయి హార్ట్లో. ఆ 4 కవాటాల్లో ఎప్పుడైతే 3 కవాటాల్లో ఇబ్బంది ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది. జనరల్గా సాధారణంగా అలా ఉన్నప్పుడు 1-2 ఏళ్ళ కంటే ఎక్కువ సర్వైవ్ అవ్వరు.
ఇటువంటి ఆపరేషన్ చేయడానికి కూడా చాలామంది సర్జన్స్ వెనకాడతారు. ఎందుకంటే ఆపరేటివ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. పెరి ఆపరేటివ్గా కాంప్లికేషన్స్ వచ్చి చనిపోవటం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. అందుకని చాలా మంది కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని మియాఖాన్ గుల్జర్ చౌక్, షహీ, నూర్ తదితర మసీదుల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థన నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మత గురువులు ఖురాన్ సందేశాన్ని తెలియజేస్తూ బక్రీద్ విశిష్టతను వివరించారు. త్యాగానికి, భక్తికి, సేవకు బక్రీద్ ప్రతిరూపమన్నారు. فإن تولوا فقل حسبي الله لا إله إلا هو الله أكبر آمن الرسول بما أنزل إليه من ربه والمؤمنون أنعمت عليهم غير المغضوب عليهم ولا मेरी कुर्बानी, मेरी जिंदगी, मेरी मौत सब अल्लाह ताला के लिए है। ये हजरत इब्राहिम अलैहिस्सलातु तस्लीम की प्यारी सुन्नत है। तमाम मुसलमान आज के दिन ईद अज़हा की नमाज अदा करते हैं और नमाज अदा करने के बाद वो अजीम कुर्बानी जो हजरत इब्राहिम अलैहिस्सलातु तस्लीम ने पेश की, तमाम मुसलमान खुलूस के साथ जानवरों में कुर्बानी पेश करते हैं। बकरे में, गाय में, भैंस में, ऊंट में, इन सब जानवरों में तमाम मुसलमान कुर्बानी पेश करते हैं। अल्लाह के रसूल सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने इरशाद फरमाया, जो कुर्बानी देता है अल्लाह तबारक व ताला उस जानवर के खून जमीन पर गिरने से पहले पहले अल्लाह ताला अपनी बारगाह में कबूल फरमा लेता है। अस्सलाम वालेकुम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। ఈ రోజు మియాఖాన్ మసీద్ లో ఈదుల్ అజా यानी బక్రీద్ నమాజ్ 9ంటికి జరిగింది। మా మసీద్ ఇమాం గారు అలీ గారు ప్రత్యేక ప్రార్థన చేశారు। భారతదేశంలో కరోనా వస్తుంది కాబట్టి ఆ అల్లాహ్ ఆ కరోనా నుంచి ఇండియన్స్ అందరినీ కాపాడాలని, ప్రతి హిందూ, ముస్లిం, సిక్కు, సాయి, ఈసాయి అందరూ బాగుండాలని గురుగారు ప్రార్థన చేశారు। అలాగే ఈ బక్రీద్ కుర్బానీ ఇవ్వడం వల్ల ఏమనేది ప్రెసిడెంట్ గారు చెప్పారు, దాని వల్ల ఏంటంటే కుల మతాల అతీతంగా పేదవాళ్ళకి అందరికీ మాంసం వెళ్ళిద్ది। అలాగే ఒక వాటా పేదవాళ్ళకి, ఒక వాటా ఏమో చుట్టుపక్కల చుట్టాలకి, ఒక వాటా సొంతంగా పెట్టుకుంటారు। ఈ కుర్బానీ అల్లాహ్ తాలా చేసే ప్రతి ముస్లిం కుర్బానీని అల్లాహ్ కబూల్ చేయాలని, అలాగే ఈ రోజున బంటిమిల్ రోడ్ లో ఉన్నటువంటి పెద్ద మసీదు మియాఖాన్ మసీద్ లో ఈదుల్ అజా బక్రీద్ నమాజు అత్యంత వైభవంగా జరిగింది। ఈ రోజు సుమారుగా 2000 నుంచి 3000 మందికి పైగా మసీదులో, ఈ మసీదు యొక్క ఈద్గా ఉంది మన మసీదుకి, ఈద్గాలో మసీదులో కూడా ప్రార్థనలు నిర్వహించారు। ఈ ముఖ్యంగా ఈ పండుగ యొక్క ఆవశ్యకత, బక్రీద్ ఎక్కువగా గొర్రెపోతులను కోస్తారు ఈ పండగకి। దీనివల్ల ఇండియన్ స్టాటిస్టిక్స్ కి చాలా లాభం జరుగుతుంది। దీనివల్ల ఎటువంటి కార్పొరేట్ కంపెనీలకి కాకుండా ఒక గొర్రెపోతు వచ్చేసి 20,000 అనుకున్నాం, ఒక 20,000 రూపాయల గొర్రెపోతుని డైరెక్ట్ గా రైతు దగ్గర నుంచి మేము కొంటాం। దానివల్ల రైతుకు ఇన్కమ్ పెరుగుతుంది తప్ప వేరే కార్పొరేట్ కంపెనీలకి, విదేశాలకు వెళ్ళే పని లేకుండా డైరెక్ట్ గా ఇండియన్ కరెన్సీ యొక్క వాల్యూ పెరుగుతుంది। ఇట్లాగే
ఈ బక్రీద్ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో. కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఆకస్మిక తనిఖీ చేశారు. నేరుగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన విభాగాలకు వెళ్లి ఎమ్మెల్యే రికార్డులను తనిఖీ చేసి ఓపీ, మందుల పంపిణీ విభాగాలను పరిశీలించారు. వైద్యులు అందిస్తున్న చికిత్సలు పరిశీలించి చికిత్సలు పొందుతున్న రోగులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆసుపత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, చికిత్సలు ఎలా అందిస్తున్నారు వారిని అడిగి తెలుసుకున్నారు. ఏమా బాగా చూస్తున్నారంతా? ఏమన్నా వెంటనే మేము మార్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? మీకు బాగా కష్టంగా ఉన్నాయి? ఏం లేవు, అంతా బాగుందా? డాక్టర్ గారు వాళ్ళు బాగా చూసుకుంటారా? ఓకే. స్టాఫ్ అంతా కూడా బాగా ఏమా బాగా చూస్తున్నారంతా? ఏమన్నా వెంటనే మేము మార్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? మీకు బాగా కష్టంగా ఉన్నాయి? ఏం లేవు, అంతా బాగుందా? డాక్టర్ గారు వాళ్ళు బాగా చూసుకుంటారా? ఓకే. స్టాఫ్ అంతా కూడా బాగా ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు 6 51 అయింది మాకు. అక్కడ డెంగ్యూ, మలేరియా, వైరాల్, తర్వాత హెపటైటిస్ బి, ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్ ఉంది. దానికి టెక్నీషియన్ రాలేదు, డాక్టర్ గారు. బాగా నడుస్తున్నాం. మీరే పని చూసుకోండి. ఈ డాక్టర్ సార్ వచ్చారు. తోడు వచ్చేసి ఆర్థోపెడిక్ వీళ్ళదేమన్నా వీళ్ళు ఎవరు ట్రీట్ చేశారు, ఎంతవరకు వచ్చిందని ఐడియా ఉంటుంది అక్కడ? మనకి డిపార్ట్మెంట్ వైజ్ ఉన్నారు సార్. గంటకి 17 మంది వచ్చారు సార్. లాస్ట్ మంత్ ఆర్థోపెడిక్ మేడం వచ్చి వెళ్ళిపోయి సార్. ఆమె తీసేది ఇప్పుడు 20 రూపాయలు సార్. నిన్న వచ్చిందా? ఇది రేడియాలజీ మేడం. రాష్ట్ర ప్రభుత్వం ఆదాని కంపెనీలతో కుమ్మక్కయ్యి ఇళ్లకు దౌర్జన్యంగా స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపారని, రేషన్ బియ్యానికి నగదు బదిలీ ఆపారని, ఉద్యమ నాయకులపై అక్రమంగా పోలీసులు వేధింపులు ఆపారని డిమాండ్ చేస్తూ గుడివాడలోని శ్రీకాళహస్తి కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ అరుణ మాట్లాడుతూ ప్రజలకు ఇష్టం లేకపోయినా ప్రజలు వద్దంటున్నా ఇళ్లకు దౌర్జన్యంగా మీటర్లు బిగిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని టిడ్కో, శ్రీకాళహస్తి, మందపాడు కాలనీలలో ఏ ఒక్క ఇంటికి స్మార్ట్ మీటర్ బిగించడానికి అనుమతి ఇవ్వమని ప్రజలను సమీకరించి తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. రేషన్ బియ్యం 10 కేజీలు ఇవ్వాలండి మనిషికి వచ్చింది. మాకు డబ్బులు అయితే వద్దు, బియ్యమే కావాలండి. గుడివేడలో స్మార్ట్ మీటర్ల ప్రక్రియని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆల్రెడీ అన్ని కాలనీల్లో కూడా స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఈరోజు నైజాంపేటలో బిగించారు. వాళ్ళు కూడా గృహాల లబ్ధిదారులు ఏమంటే ఇల్లు కలిగిన వాళ్ళు, సొంత ఇల్లు వాళ్ళు వ్యతిరేకించారు. మాకు పెట్టడానికి లేదు, మాకు వద్దని చెప్పి అక్కడ వాళ్ళు ఏంటంటే పెట్టడానికి లేదని చెప్పారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి కూడా రెడీ అయ్యారు. కాబట్టి వీటిని అప్పుడు గవర్నమెంట్ రాకముందు, ఎలక్షన్లకు ముందు మన లోకేష్ గారు చెప్పారు,
ఏమనంటే స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి, స్మార్ట్ మీటర్లు మనకు అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ వాళ్లే వచ్చిన తర్వాత మళ్ళీ స్మార్ట్ మీటర్లు బిగించడం హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. పేదల ఇళ్లకు బిగిస్తే ఎక్కడితే కానీ డొక్కడిని ప్రజలు ఏ రోజుకి ఆ రోజు కాయకష్టం చేసుకునే వాళ్ళు స్మార్ట్ మీటర్లకి ఎలా డబ్బులు ఎలా తెచ్చి కడతారు ఆలోచించాలి. ప్రభుత్వం ఇదే కాదు ప్రతి దాంట్లోనూ డబ్బులతోటి ముడిపెడతా ఉంది చేసే ప్రతి పనికి. కాబట్టి స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలి. స్మార్ట్ మీటర్లు వద్దన్న వాళ్ళపై అక్రమ కేసులు పెట్టడం కూడా ఆపాలని చెప్పి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.